సెట్. ఇప్పుడు ఆది చేస్తున్నాడు స్కిట్, పంచులేస్తాడు ఫటాఫట్టు, దానికి రాజు గారి రియాక్షన్స్ సూపర్ హిట్. అందుకే వాళ్ళ స్కిట్ ఎప్పుడు పర్ఫెక్ట్. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. 2 వారాల నుంచి ఆది అసలు రావట్లేదు, కనపడట్లేదు. రోజా గారు మీరేమైనా చూసారా? మీరు పిలిస్తే వస్తారు. ఆది వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా. అనసూయ ఓ ఆది 2 వారాలు కనిపించినందుకే అలిగినట్టుంది. ఇదిగో అనసూయ ఒకసారి చూడు. ఇదే తగ్గించుకుంటే మంచిది. నేను చెప్దాం అనుకున్నా. ఎన్ని తగ్గించుకోవాలండి? పేమెంట్ తగ్గించుకోవాలి, ఇలాంటివి తగ్గించుకోవాలి, అన్ని తగ్గించుకోవాలి. అమృతాన్ని దాచుకుని కూర్చోవాలంటే మా వల్ల కాదు. 2 వారాలే కదా అనసూయ? 2 వారాలు అంటే 14 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు. నీకు ఇదేమన్నా స్కూల్ డ్రెస్ లా కనపడుతుందా? లేదే. మరి ఈ లెక్కలని నాకెందుకు చెప్తున్నావు? 2 వారాలు కనిపించనందుకే నువ్వు ఇంత ఆలోచిస్తే నీ కోసం 2 సంవత్సరాలైనా మానేస్తా. అనసూయ ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. ఒకసారి నవ్వు ప్లీజ్. అది అలా అనమాట. ఇప్పుడు సీరియస్ గా మాట్లాడుకుందాం. నేను లేనప్పుడు సుధీర్ తో డాన్స్ చేసావంట. నువ్వే చెప్పావన్నాడు సుధీర్. ఈ కథలన్నీ వద్దు, మాకు తెలుసు సార్. జీవితంలో 3 విషయాలు ఎప్పుడు నమ్మకూడదు సార్. WWW వర్క్, వెదర్, ఉమెన్. ఇవి ఎప్పుడు నమ్మడానికి లేదు. ఎప్పుడు పడితే మారుతుంటాయి. మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం, వీళ్ళు సమయస్ఫూర్తిగా హ్యాండ్ ఇస్తారు. బాబోయ్ బాబోయ్, ఎన్ని సంవత్సరాల నుంచి మనం జబర్దస్త్ చేస్తున్నాం చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరికైనా నేను హగ్గిచ్చానా? నీకు ఇచ్చాను. అంటే అదేముంది, అపోజిషన్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళి మోడీ గారికి హగ్గిచ్చారు. అంతకంటే గొప్ప హగ్గా మంది. అనసూయ చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే, వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే, మదిగూడు దాటి వదిలెళ్ళొద్దే, అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవొద్దే. ఏంటో అలా జరిగిపోతుంది. ఎంతసేపు డ్రీమ్, ఇప్పుడు ఒరిజినల్. లేదు లేదు, కళ్ళ నుంచి బయటకు వచ్చాడు. ఏమండో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడే అదృష్టం సీట్లోకి వెళ్ళింది, దరిద్రం ప్లేట్ తో వచ్చింది. చాలండి, లండన్ వెళ్ళి 2 వారాల తర్వాత తిరిగి వచ్చారు. ముందు నన్ను కలుసుకోకుండా అనసూయని కలుస్తారు ఎందుకు? హైదరాబాద్ లో దిగ్గానే ఎవడైనా ఎయిర్పోర్ట్ చూస్తాడు, ఎర్రగడ్డ చూడ్డు. అయినా అనసూయ మంచి పొలిటీషియన్ లాంటిదే. హామీ ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. మరి నేను? నువ్వు శరా మామూలే. హామీలు ఇచ్చేటప్పుడు ఆకాశం వైపు చూస్తావు, నెరవేర్చమంటే నేల వైపు చూస్తారు. అక్కడేం చేస్తున్నావే? కనిపిస్తున్నా, అగరబత్తులు వెలిగిస్తున్నా. ఈ అగరత్తులు 2 రకాలుగా వాడతారండి. ఒకటి దోమలు పోవడానికి, 2 దేవుడిని పిలవడానికి. ఆ దోమలు బావు. తమరు ఇప్పుడు ఎందుకు ఆవలింతలు తీస్తున్నారు? మగాడు నోరు తెరవటానికి ఉండే ఒకే ఒక్క అవకాశం ఆవలింత, అది కూడా రాకూడదా? భార్య గురించి నువ్వేమనుకుంటున్నావండి? ఇలలో వెలసిన దైవం. మరి మొగుడంటే? ఇంట్లో తిరిగే మౌనం. ఈ ఎదో కబులకేం తక్కువ లేదు. ఆ సురేష్ చూసి నేర్చుకోండి. వాడు డైరెక్షన్ చేసుకుని సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. వాడు నా వల్ల హిట్ కొట్టాడు. నీ వల్ల ఏం చేశారు? వాడు అప్పు తిరిగి మనప్పుడల్లా కొన్ని కథలు చెప్పేవాడు. నా కథలన్నీ తీసుకొని కలిపి సినిమా తీసి హిట్ కొట్టాడు. అయినా అప్పంటే గుర్తొచ్చింది, ఆర్పీ టీమ్ లో రాజమౌళి గారు మనకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇచ్చాడు. 2 వారాల నుంచి అతనికి ఒంట్లో బాగాలేదండి. ఎలా బాగుంటది? మందు మానేయడానికి టాబ్లెట్లు వేసుకోమంటే ఆ టాబ్లెట్ కూడా మందుతోనే మింగుతున్నాడు వాడు. అన్నట్టు ఒక విషయం మర్చిపోయా, మన ఇంట్లో కుక్క 2 రోజులు నుంచి కనిపించట్లేదు. కనిపించకపోతే నాకు చెప్తావంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయి. హలో పోలీస్ స్టేషన్, మా కుక్క 2 రోజుల నుంచి కనిపించట్లేదండి. పోలికలు అడుగుతున్నారండి. నీ ఫోటో పంపించేయి. ఏంటండి తిక్క మాటలు మీకు? అక్కడ మా నాన్న ఊర్లో 2 ఉయ్యాలు కట్టుకుని ఎదురు చూస్తున్నాడు. మన 2 పిల్లలు ఇస్తే దాంట్లో వేయాలని. ఇంకా నయ్యం, మీ అయ్యే స్కూల్ పెట్టలా, 150 మందిని కలిపి పంపించాల్సి వచ్చేది. ఏంటండి ఈ మాటలు? ఒక పిల్లాడు పుడితే ఆడు మమ్మీ అంటే ఇలా పట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? నిన్ను చూస్తే మమ్మీ అంటూ పరిగెత్తుకుంటారు. ఆడు ఈజిప్ట్ మమ్మీ అని ఉరుక్కుంటూ వెళ్తాడు. అసలు పిల్లలతో మాట్లాడేది భార్యాభర్తల సంబంధం గురించి సుడిగాలి సుధీర్ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇలాంటివి చెప్పడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు అన్నాడు.
మీతో మాట్లాడే బదులు మూసుకుని వెళ్ళొచ్చు. ఎందుకు అమెరికా వదిలేశారు? దాన్ని కూడా మొత్తం తిరిగేశారండి. వీసా సంపాదించి అమెరికాకి వెళ్ళడం కంటే నాసా ద్వారా రాకెట్లు అంతరిక్షంకి వెళ్ళడం బెటర్. అది రాదులే కానీ నువ్వు వెళ్ళు. అమ్మ మహాతల్లి, నీకు ఏ రోజైతే ఆయన కనెక్ట్ అయ్యాడో నా బతుకులో ఒక ఎంట్రీ సాంగ్ కూడా లేకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అరే ఆపరా ఆపరా చెప్పు. దొరబాబు వాళ్ళ ఎవరితో సూసైడ్ చేసుకుంటున్నాంట్రా. చూద్దాం పదా. ఎప్పుడున్నాడు? సూసైడ్ చేసుకుంటున్నంటే ఎంత మంది వచ్చిర్రో చూడరా. వాళ్ళంతా వాడి మీద ప్రేమతో రాలా. ఆ పైన కూడా వాడు ఏదైనా పత్యాపారం చేస్తాడేమో చూడడానికి వచ్చారు. వచ్చావా? నువ్వు కూడా నా చావు ప్రత్యక్షంగా చూద్దామని వచ్చావా? ఇంతకీ ఏం జరిగిందిరా? పెద్దలే మా ప్రేమను ఒప్పుకోవట్లేదురా. సరే ముందు ఆ అమ్మాయి ముసుగుది ఒకసారి ఫేస్ చూడాలి. దాని ఫేసే అంతా. నాకు ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి మానవత్వం లేదు. ఇక్కడ ఒక యువజంట ఆత్మహత్య చేసుకుంటుంటే ఎవరో పట్టించుకోవట్లేదు. నువ్వేమన్నా ఫ్లూటో గ్రహం మీద పులకాలు ఎత్తనా ఉంటావు. నువ్వు కూడా ఇక్కడ ఉన్నావుగా, నువ్వు పట్టించుకోవచ్చుగా. ఒరే నీ కోసం అక్కడ ఒక ప్రొడ్యూసర్ 3 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాడు రా. ఏంటవి? ఒకటి 2 హీరోయిన్లతో, ఇంకోటి అది అమయంతితో, మూడోది అవార్డు పిక్చర్ అంటారు ఏదో. అదేంటో? అది మ్రోగింది వీణా అని. అరే అలాంటివన్నీ మానేశాను రా నేను. నాకు ఇదే కావాలి. అసలు దానిలో ఏం నచ్చింది? ఎక్కడ చూసావురా దాన్ని? దీన్ని ఫస్ట్ టైం తాజ్ మహల్ దగ్గర చూసాను రా. తర్వాత చార్మినార్ దగ్గర కలిసాను. ఆ వచ్చేటప్పుడు హుస్సేన్ సాగర్ లో కలిపేసి రావాల్సింది. నువ్వు ఎన్నా చెప్పు, నాకు ఇదే కావాలరా. రే నాలోని ఈ మార్పును చూసి షాక్ అవుతున్నా కదూ. దాన్ని కూడా వదలని నీ ఓర్పు గురించి షాక్ అవుతున్నారా? చూడడానికి చాలా మంచోళ్ళ ఉన్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడా మంచోడా? దున్నపోతుకు కూడా జున్ను పాలు పిండే రకం వాడు. మా పెద్దలు మా ప్రేమను ఒప్పుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటా. అప్పుడు దాకా మలయాళం సినిమాలు చూస్తుంటానా? మీకు మలయాళం కూడా వచ్చా? వాడికి లాంగ్వేజ్ తో పని లేదండి, బాడీ లాంగ్వేజ్ తోనే పని. నేను చెప్తున్నా కదా, మీ పెద్దలను ఒప్పించే బాధ్యత నాది, మీ పెళ్లి చేసే బాధ్యత నాది. సరే నీ మీద నమ్మకంతో దిగుతున్నాను రా. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. దా మీ ఊరు వెళ్దాం. రే మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకున్నారు కానీ మా ఊళ్ళో పెద్ద మనిషి ఒప్పుకోవట్లేదురా. నేనున్నా కదా, నేను చూసుకుంటాగు. మా నాన్న వచ్చాడు. దొరబాబు, నీ మీద ప్రేమతో తాత మంచాన్ని పట్టాడు. చెల్లి ఉల్లిపాయలు తరుగుతూ ఏడుస్తుంది. అమ్మ పాత చీర చూస్తూ బాధపడుతుందిరా. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందిరా? పేదరికం తప్ప. వాడు తాత కాబట్టి మంచాన పడ్డాడు, అది ఉల్లిపాయలు వస్తుంది కాబట్టి ఏడుస్తుంది. అది పాత చీర కాబట్టి అది బాధపడ. వీడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచానండి. సర్లేండి, వీడిని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని మరీ పెంచాను. ఓకే వదిలేయండి. చిన్నప్పటి నుంచి నువ్వేమన్నా ఫుట్బాల్ కప్పెత్తావా లేకపోతే వాళ్ళ కప్పెత్తావరా? బోడి బొకడాగానే ఎత్తుకున్నావు అంతే కదా. పదే పదే చెప్తావు ఎందుకు మాకు? వాడిని పిలిపించాడు, వాడు ఎవడో ఉన్నాడన్నారు. మా ఊరు పెద్ద వస్తున్నాడు, భోపాల్ రాయుడు. గోపాల్ రాయుడు అన్నారు, ఇది పెద్ద లోపాల రాయుడులా ఉన్నాడు. ఇప్పుడు ఈ చుట్ట నేను నోట్లో పెట్టుకుంటే ఎలాగుంది? చేతులకు ఒక చెంబు కూడా ఇచ్చి తెల్లమని చెప్పాలనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటి? ఏంటి సార్ తలదించుకుని మాట్లాడుతున్నారు? తీర్పు చెప్పే ముందు తప్పు చేసిన వాడు అంక కన్నెత్తు కూడా చూడండి రా. అంతేగాని మెడలు పట్టేసి నేను మాత్రం ఒప్పుకోరు. ఇంతకీ ఈ విషయం ఏంటి? నేను ఈ అమ్మాయిని బాగా ప్రేమిస్తున్నానండి. ఈ అమ్మాయి ఎవరు? నేను అంజమ్మ కూతురునండి. తీసుకోరా తాళి, కట్టరా ఎల్లి. మా ఊరమ్మాయితో మీ ఊరమ్మాయిని పెళ్లి చేయడానికి ఎవరు ఇచ్చారు అధికారం? ఇక్కడ మైక్ ఉందని కూడా తెలియకుండా పట్టుకున్నావురా. ఇంతకీ మా ఊరు అంజమ్మ కూతురు కదా నువ్వు? పక్కూరు అంజమ్మ కూతురునండి. కుమేయండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, వీడిని ఊరు నేను ఎలవేయండి. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది? అనవసర విషయాల్లో వేలు పెడితే ఇలాగే ఊరు నుండి వెలివేస్తారు. ఓకేనా? నేను రామచంద్రపురం వెళ్ళిపోనా, బెంగళూరు వెళ్ళిపోనా? కాకినాడ వెళ్ళి కళ్ళు పమ్ముకో. పంచుల వర్షం బాగుంది. అండ్ మీది అనసూయ గారి డాన్స్ చాలా బాగుంది. బాగుంది, నైస్. బాబు గారు గుడ్, అది బాగుంది, బాగా నవ్వించావు, వెరీ గుడ్.